సార్ మీరు 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. చాలా ఎంతో మంది పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు సార్. అయితే కొన్ని రికమెండేషన్స్ చేయండి సార్. మీరే అన్నారు కదా నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉందని, అయినా రికమెండేషన్ అంటే మీరు చేస్తారా నాకు? అయితే కొంత అంటే మనం 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి సార్, అంటే కొన్ని నూతన మెథడ్స్ అనేవి మరి గవర్నమెంట్ తీసుకొస్తుంది విద్యార్థుల కోసం. దానిలో భాగంగా టీచర్లు అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. దాంట్లో పిల్లలకి టీచింగ్ మెలకువలు అనేది మరి ఏర్పాటు చేసి ఉన్నారు. మీకు కాస్త మేము చెప్పాలనుకుంటున్నాం సార్. అంటే మీకు అన్నీ తెలుసు. అయితే కొన్ని టెక్నిక్స్ అనేవి కొన్ని యాడ్ చేశారు, అవి మేము చెప్పాలనుకుంటున్నాం సార్. నేను 30 సంవత్సరాల పాఠం చెప్తూనే ఉన్నాను కదా మీ పిల్లలకి, ఇంకా కొత్త రకంగా నేర్చుకోవాలా నేను? సరే చూపని చెప్పండి, ఏం చెప్పంటారు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు పిల్లలకి పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరాలు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు కదా సార్, దాంట్లో భూమి ఈ గ్రహాలు వ్యవస్థ కోసం మీరు చక్కగా బోధిస్తున్నారు. అయితే ఇక భూమి కోసం తర్వాత ఈ గ్రహాల కోసం చెప్తున్నప్పుడు పిల్లలకి రోల్ ప్లే అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఆ యొక్క ఒక రోల్ ప్లే లాగా భూమి ఒకడు, సూర్యుడు ఒకడు, బుధుడు ఒకడు అలాగే నిలబెట్టి వాళ్ళకు రోల్ ప్లే యాక్టివిటీ ఇంప్లిమెంట్ చేస్తే అది చక్కగా వాళ్ళు చాలా పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది. వాళ్ళకు కూడా త్వరగా లెసన్ అనేది అర్థమవుతుంది అని నా అభిప్రాయిస్తారు. అది ఎలా చేస్తే కూడా బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి సార్. అసలు మీరు ఆ పీరియడ్ 40 నిమిషాలు ఎన్ని ఎక్కడ సాధ్యపడుతుందో మీకు మీరు గ్రూప్ యాక్షన్ లేకపోతే ఎన్ని రోజులు చేయాలని 40 నిమిషాలు ఎక్కడ పాఠం చెప్పంటారు? ఓకే సార్, మీరు అన్నది మేము కన్సిడర్ చేసుకుంటారు. కరెక్టే, మీరు 40 నిమిషాలు అనేది సరిపోదు. కానీ ఉన్నటువంటి టైంలోనే మీరు ఒక 10 minutes కానీ ఒక 5 minutes కానీ దీన్ని పిల్లలు రోల్ ప్లే అనేది చేస్తే, అంటే అనేక మేధావులు చాలా మంది విద్యావేత్తలు మరి కూర్చుని ఈ యొక్క నూతన మెథడ్స్ పిల్లలకి, అంటే ఇప్పుడున్న ట్రెడిషనల్ జనరేషన్ ప్రకారంగా ఈ యొక్క టీచర్ల ద్వారా కొన్ని నూతనమైన విద్యా బోధనలు తీర్చిదిద్దారు. మీరు అఫ్కోర్స్ మీరు విద్యా వ్యవస్థలో ఉన్నారు, మీకు చెప్పేదందుకు కాదు. కానీ ఏంటంటే ఈ యొక్క కొత్త టెక్నిక్స్ కూడా ఫాలో అవుతే మరింత ఈ కొత్త జనరేషన్ కి మీరు చక్కగా బోధించే విధంగా ఉంటుందని నేను అభిప్రాయిస్తాను. సరే, కొత్త టెక్నిక్స్ అంటున్నారు కదా సార్, నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్లాస్ కి మీరు నా క్లాస్కి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.